ఎవరైతే జేఎన్టీహెచ్ గ్రేస్ మార్క్స్ అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఒక వెరీ 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 ఇంపార్టెంట్ అప్డేట్. సో ఖచ్చితంగా అయితే మీరు తెలుసుకోవాల్సింది. దాని గురించి చెప్పబోయే ముందు ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు కనుక నాతో మాట్లాడాలంటే కాల్ బిఫోర్ వర్క్ కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడిషన్ టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి, డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి. ఈ వీడియోకి హైప్ ఉండే టాపిక్ లో పెడితే నిన్న వచ్చేసరికి టైప్స్ ఆఫ్ ఫార్మ్స్ గురించి నేను ఒక వీడియో చేశాను. చూడని వాళ్ళు ఖచ్చితంగా ఐకార్డ్లో ఉంటుంది, చూసుకోండి. ఇక టాపిక్ లో వెళితే ఏంటంటే మీరు గ్రేస్ మార్క్స్ కనుక ఎలిజిబిలిటీ లిస్టు వచ్చిన తర్వాత అప్లై చేసినా మీ కాలేజ్ పరంగా, లేదంటే డైరెక్ట్ గా మీ కాలేజ్ వాళ్ళు యాక్సెప్ట్ చేసి మీరు అప్లై చేస్తున్నా కూడా మీరు చేయాల్సిన ఒక వెరీ ఇంపార్టెంట్ పని ఏదైనా ఉంది అంటే మీరు ఏదైతే సబ్జెక్టులు గ్రేస్ మార్క్స్ పెడదాం అనుకున్నారో, ఎన్నైతే సబ్జెక్టు గ్రేస్ మార్క్స్ పెడదాం అనుకున్నారో దాంట్లో ఏదైతే మీరు బెస్ట్ మార్క్స్ వచ్చినాయి అనుకుంటున్నారో వాటి ఇండివిజువల్ ఒరిజినల్ మెమోలు మీరు వాళ్ళకి ఎగ్జామ్ సెల్ వాళ్ళకి సబ్మిట్ చేయాలి. 3 సబ్జెక్టులు అప్లై చేస్తే 3 సబ్జెక్టుల ఒరిజినల్ ఇండివిజువల్ మెమోస్ మీరు ఫెయిల్ అయినవి ఉంటాయి. అందుట్లో బెస్ట్ మార్క్స్ అంటే ఇప్పుడు ఆ మెమోలో ఉన్న ఈ ఫెయిల్ అయిన బెస్ట్ మార్క్స్ సబ్జెక్ట్ తో పాటు మిగతా పాస్ అయిన సబ్జెక్టులు ఉంటాయి కదా అంటే నో ప్రాబ్లం. ఎందుకంటే దాని ప్లేస్ లో వేరే కొత్త మెమో ఇస్తారు. అంటే ఇప్పుడు మీకు 40 మార్క్స్ యాడ్ చేయడానికి కదా గ్రేస్ మార్క్స్, ఆ 40 మార్క్స్ పెట్టేసి ఈ సబ్జెక్ట్ తో పాటు ఇంతకుముందు పాస్ అయిన సబ్జెక్టులు ఉంటాయి కదా ఆ మెమోలో మీరు సబ్మిట్ చేసిన దాంట్లో అవన్నీ కలిపేసి ఒక కొత్త మెమో వస్తుంది అనమాట. ఖచ్చితంగా ఒరిజినల్ మెమో అనేది మీరు యూనివర్సిటీకి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఎన్ని సబ్జెక్టులు పెడితే అన్ని సబ్జెక్టులకి ద బెస్ట్ మార్క్స్ వచ్చిన సబ్జెక్ట్. అయితే మరి మాకు ఇంతవరకు ఇండివిజువల్ మెమోస్ రాలేదండి, మాకు ఇవ్వలేదండి అంటే ఒకప్పుడు వచ్చేసరికి కాలేజీ వాళ్ళు సర్కులర్ పంపించేవాళ్ళు, పలానా సబ్జెక్టులు పలానా సెమిస్టర్వి ఈ ఇండివిజువల్ మెమోస్ వచ్చినాయి, వచ్చి కలెక్ట్ చేసుకోండి అని చెప్పేసి. అయితే రిజల్ట్స్ వచ్చిన 20 days లో వచ్చేస్తాయి. అయితే ఒకవేళ ఇప్పుడు పంపినట్టయితే ఇన్ని కాలేజీల మీద ఆ సర్కులర్ అనేది ఖచ్చితంగా ఎగ్జామ్ సెల్కి వస్తాయి కాబట్టి మీ ఎగ్జామ్ సెల్కి వెళ్ళి మీరు వాళ్ళని రిక్వెస్ట్ చేసుకొని మీ ఇండివిజువల్ మెమోస్ ఎన్నైతే ఉన్నాయో అన్ని తీసుకొని ఎప్పటికైనా తీసుకొని వాటి మీద వాళ్ళు వచ్చేసరికి వాటి జిరాక్స్ తీసుకొని వాళ్ళు సిగ్నేచర్ పెట్టించుకుంటారు, రిసీవ్డ్ అని చెప్పేసి మీ సిగ్నేచర్ పెట్టించుకుంటారు. జిరాక్స్ మీద ఒరిజినల్ కాపీ మీకు ఇచ్చేస్తారు. ఆ ఒరిజినల్ కాపీస్ లో మిగతా మీకు వాళ్ళకి సబ్మిట్ చేయాల్సినవి మాత్రం సబ్మిట్ చేసి మిగతా మీరు ఉంచేసుకోండి. ఆ సబ్మిట్ చేయాల్సిన ఏదైతే ఉన్నాయో గ్రేస్ మార్క్స్ అవి ఖచ్చితంగా వాళ్ళకి సబ్మిట్ చేస్తే మీకు వాటి ప్లేస్ లో కొత్త మెమో అనేది ఫెయిల్ అయిన సబ్జెక్ట్ మార్క్స్ యాడ్ అయ్యి మీకు రావటం అయితే జరుగుతుంది. ఓవరాల్ గా ఇదండి.